ఫైనాన్స్ క్యాపిటల్ అంటే ఏంటి? ఫైనాన్స్ క్యాపిటల్. ఈ ఫైనాన్స్ క్యాపిటల్ ఏంటంటే స్టాక్ మార్కెట్ లో ఉన్న డబ్బులు. ఓహో, సూటిగా చెప్పాలంటే స్టాక్ అంతే. ట్రేడ్ మార్కెట్ లో, స్టాక్ మార్కెట్ మీ డబ్బులతో ఏదైతే జూదమాడి స్పెక్యులేషన్ చేసి డబ్బులు సంపాదిస్తారు చాలా మంది. షేర్ మార్కెట్ లో పెట్టే వాళ్ళు ఉన్నారు, ఇన్వెస్టర్స్. సాధారణ ప్రజలు కూడా పెడుతున్నారు. సాధారణ అంటే కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా పెడుతున్నారు. సరే, వాళ్ళు వాళ్ళ అవసరాల కోసం పెడుతున్నారు, వాళ్ళని ఏం బ్లేమ్ చేయం. కానీ ప్రధానమైన ఏమైతే స్టాక్ బ్రోకర్స్ ఉంటారో, అదే రకం పెద్ద కంపెనీలు ఉంటాయి, వీళ్ళందరూ పెద్ద ఎత్తున చేస్తారు. సో అది కీలకం అవుతుంది. అంటే భారతదేశ స్టాక్ మార్కెట్ లో భారతదేశ ఇన్వెస్టర్ల డబ్బులు ఉన్నాయా? వీళ్ళ డబ్బులు ఉంటాయి, ఫారిన్ వాళ్ళ డబ్బులు కూడా ఉంటాయి, ఫారిన్ ఇన్వెస్టర్స్ డబ్బులు కూడా ఉంటాయి. అది 25%, 23 ఉంది, అంటే 25% వాళ్ళు కూడా ఉన్నాయి. ఆ డబ్బులు ఇంకోటి, ఆ నిలకడ ఉండదు. స్టాక్ మార్కెట్ లో డబ్బులు ఏంటి, నేను ఈ రోజు పెడతాను, రేపు తీస్తాను, ఎల్లుండి తీస్తాను, ఎప్పుడు ఏముంటాయి తెలీదు. ఈ రోజు ఇక్కడ దగ్గితే తుమ్మితే ఈ డబ్బులు ఫారిన్ ఇన్వెస్టర్స్ మౌస్ ఇట్లా క్లిక్ చేసి, ల్యాప్టాప్ లో మౌస్ క్లిక్ చేసి కథం ఈ డబ్బులన్నీ వేరే దేశం తీసుకువెళ్తారు. మలేషియా తీసుకువెళ్తారు, మలేషియాలో పరిస్థితి బాగాలేకపోతే థాయిలాండ్ తీసుకువెళ్తారు, లేకపోతే యూరోప్ తీసుకువెళ్తారు, లేదంటే అమెరికా తీసుకువెళ్తారు. ఈ రోజు అమెరికాలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా తక్కువ, కానీ వాళ్ళు 0.5% పెంచితే 0.25%, 0.5%. ప్రపంచంలో చాలా క్యాపిటల్ ఏదైతే ఉన్నారో ఫారిన్ క్యాపిటల్, వీళ్ళందరూ అమెరికా పారిపోతారు. ఎందుకంటే వాళ్ళకి అది సేఫ్. అమెరికా అనేది పెద్ద క్యాపిటలిస్ట్ కంట్రీ, సామ్రాజ్యవాద కంట్రీ, పెద్ద క్యాపిటలిస్ట్ కంట్రీ, డబ్బులు సేఫ్ అనుకుంటారు. ప్రైవేట్ క్యాపిటల్ కి అది పెద్ద రాజా అమెరికా. అక్కడి నుంచే వాళ్ళు ఇక్కడ వచ్చారు. ఇప్పుడు అక్కడ బాగుందంటే అక్కడ వెళ్ళిపోతారు, ఎక్కడ బాగుందంటే అక్కడ వెళ్ళిపోతారు. సో నిలకడ లేదు, మొత్తం ఇన్స్టెబిలిటీ వచ్చేస్తుంది. మన చాలా కంట్రీస్, మనం ఒక 30-40 సంవత్సరాల చరిత్ర చూస్తే చాలా కంట్రీస్ ఏషియన్ క్రైసిస్ అంటాం, లాటిన్ అమెరికా క్రైసిస్, బ్రెజిల్, అర్జెంటీనా వీళ్ళ క్రైసిస్ చూసాం. తర్వాత ఈ థాయిలాండ్, సింగపూర్ వీళ్ళ క్రైసిస్ కూడా చూసాం మనం. వీళ్ళందరూ కూలిపోయారు, ఈ దేశాలు ఎకానమీ అంతా కూలిపోయింది. వీళ్ళు పారిపోవడంతో కూలిపోవడానికి కారణం ఇదేనా? ఫైనాన్స్ కూలిపోవడానికి ఈ ఫైనాన్స్ క్యాపిటల్. కాబట్టి వీళ్ళని రక్షించడానికి వీళ్ళ అనుకూల పాలసీస్ చేస్తుంటారు ఈ ప్రభుత్వాలు. ఇప్పుడు భారతదేశంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ జిడిపి 3 కోట్ల కోట్లు అనుకుంటే, ఇది ఫైనాన్స్ క్యాపిటల్ 4.2 కోట్ల కోట్లు అనుకుంటే, అంటే ఒక సామెత ఉంటది, కుక్క తోక నూపిందా తోక కుక్క నూపిందా అనే సామెతలో ఈ ఫైనాన్స్ క్యాపిటల్ అనేది భారతదేశానికి సంబంధించిన అనేక పాలసీలు చేయడానికి ఒక ప్రభావం చేయడం కానీ, లేకపోతే ఒత్తిడి చేయడం కానీ, బ్లాక్మెయిల్ చేయడం కానీ చేస్తుందా? బ్లాక్మెయిల్ చేస్తుంది, బ్లాక్మెయిల్ చేస్తుంది. వీళ్ళకి క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అని ఉంటుంది. మనం చాలా మంది చూస్తాం, మూడీస్ అని ఉంటుంది, S&P అని ఉంటుంది, స్టాన్లీ మార్గ్ అని ఉంటుంది. ఇలాంటి కొన్ని ప్రపంచ ఫేమస్ గ్లోబల్ ఉంటాయి. ఇండియాలో కూడా ఉన్నాయి, కానీ ఇవి ఇండియా ప్రపంచం. ఈ గ్లోబల్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ అంటారు. క్రెడిట్ రేటింగ్ ఏం చేస్తాయి? క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఏం చేస్తాయంటే, ప్రధానంగా మీ ఇండియాలో బ్యాంకులు, కంపెనీలు, దేశం, ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అన్నిటికీ రేటింగ్ వేస్తుంటారు. వీళ్ళ బ్యాలెన్స్ షీట్లు చూసుకొని, వీళ్ళ వ్యవహారాలు చూసుకొని, వీళ్ళ పని పద్ధతులు చూసి, ఇది A+, A-, 2, A++, B+, B-, C+, అట్లా చాలా డిఫరెంట్ క్రైటీరియా వాళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళు ఎంత దారుణం అంటే, అమెరికాలోనే ఉంటారు, అమెరికా క్యాపిటలిస్ట్ కంట్రీస్ కి రాజా, అమెరికాలోనే ఒబామా ప్రెసిడెంట్ ఓ హెల్త్ కేర్ పాలసీ పెట్టాడు. ఒబామా పెట్టాడు. ఆయన గవర్నమెంట్ లో కొంత ఖర్చు హెల్త్ కోసం పెట్టాలి. సాధారణ ప్రజలు చాలా మెడికేషన్ చాలా కాస్ట్లీ, అక్కడ ఎక్స్పెన్సివ్. సో సాధారణ ప్రజలు వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఆయన పెట్టాడు. పెడితే ఈ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఏం చేస్తాయంటే, అమెరికాని A+ తీసి C+ చేసేసింది, అంటే డౌన్ రేట్ చేసింది. అమెరికాని డౌన్ రేట్ చేసింది. అంటే వీళ్ళు డామినేట్ చేస్తారు. అంటే నువ్వు ఖబర్దార్ బిడ్డ, నువ్వు ఈ డబ్బులు, గవర్నమెంట్ డబ్బులు తీసుకొని ఈ ప్రజలో ఈజలో ఇవన్నీ అంటే లేదు, నువ్వు ఫైనాన్స్ క్యాపిటల్. సూటి ప్రశ్న ఏంటంటే, ప్రభుత్వాలు ప్రజలకు ఉపయోగపడే పాలసీలు చేయాలంటే, లేకపోతే ప్రజలకు ఏమైనా పథకాలు పెట్టాలంటే దానికి వ్యతిరేకమా ఈ ఫైనాన్స్ క్యాపిటల్? ఫైనాన్స్ క్యాపిటల్ వ్యతిరేకం. అందువల్ల ఈ రోజు ప్రపంచం సంక్షోభం ఉంది. అంటే క్రెడిట్ రేటింగ్ సంస్థలు వ్యతిరేక రేటింగ్ ఇస్తాయా? ఎందుకంటే అక్కడ అమెరికాలో ఇన్సూరెన్స్ కంపెనీలు ఉంటాయి, హెల్త్ ఇన్సూరెన్స్.
ఇప్పుడు నువ్వు ప్రజలు ఖర్చు పెడితే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు కొంచెం డౌన్ అవుతాయి, వాళ్ళ షేర్స్ అని, వాళ్ళ షేర్స్ డౌన్ అయితే క్యాపిటల్ మార్కెట్ డౌన్ అవుతాయి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే నువ్వు ఇలా చేయడానికి వీల్లేదు అని ఖబర్దారని అమెరికానే చేసింది. అమెరికానే బ్లాక్ మెయిల్ చేసినట్టే భారతదేశాన్ని ఎప్పుడెప్పుడు చేస్తుంటుంది. వీళ్ళ పాలసీస్ చూస్తుంటారు ఈ బడ్జెట్ లో. అందుకే మన సెంట్రల్ బడ్జెట్ లో ప్రజల కోసం కేటాయింపులు తగ్గుతూ ఉంటుంది. ఎందుకు తగ్గుతూ ఉంటుంది? అది ఎక్కువ చేయొద్దు అంటే లోటు బడ్జెట్ ఉంటుంది, లోటుని తగ్గించాలంటారు. నువ్వు 3.5, 3.3, 3.4 ఇంతే ఉండాలంటారు. ఇప్పుడు ఏదో 5 ఏదో ఉంది. కోవిడ్ వల్ల కొంచెం పెంచారు, అప్పుడు ఏమనలేదు స్టాక్ మార్కెట్, కొంత ప్రపంచం అంతా పెంచారు. అంటే స్టాక్ మార్కెట్ ఏమనకుండా ఉండడం అనేది కూడా ఒకటి ఉంటుందా? స్టాక్ మార్కెట్ ఏం అనకపోవడం అంటే వాళ్ళు ఏం అనరు. స్టాక్ మార్కెట్ ఈ క్యాపిటల్, ఫైనాన్స్ క్యాపిటల్ ఎట్లా ఉంటుంది అంటే దానికి ఒక మనిషి ఉండడు, దానికి ఒక కంపెనీ ఉండదు, ఓ ప్రాంతం ఉండదు, ఓ ఓనర్ ఉండదు. క్యాపిటల్ అంటే క్యాపిటల్ డబ్బులే. స్టాక్ మార్కెట్ లో డబ్బులు ఈ పాలసీస్ వాళ్ళకు ఉపయోగం కనబడకపోతే పారిపోతారు, వేరే దేశానికి పారిపోతారు, వేరే చోట వెళ్ళిపోతారు, కూలిపోతాయి దేశం. కాబట్టి నువ్వు వీళ్ళ అనుకూలంగా పాలసీస్ చేయాలి. వీళ్ళంతా కూలిపోతారు, భారతదేశం కూలిపోతుందని వీళ్ళతో భయపడి మనం చేస్తూ ఉండాలి. వాళ్ళు భయపడుతూ ఉండాలి, వాళ్ళు భయపెట్టిస్తూ ఉంటారు. ఇట్లాగే అంటే